స్తోత్రం. ప్రభునందు ప్రియులరా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామున ముందుగా మీకు అందరికీ నా హృదయపూర్వక శుభాభినందనలు. మరి దేవుడు తన కృపలో మన అందరినీ కూడా ఎంతగానో కాచి కాపాడి సజీవులుగా ఉంచి మరలా ఈ యొక్క రక్షణ దుర్గం అనే టీవీ కార్యక్రమం ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని పంచుకునే గొప్ప ధన్యతను ప్రభు నాకు ఇచ్చిన దాన్ని బట్టి ముందుగా ప్రభుకి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే మీరు కూడా వాక్యాన్ని వింటూ ఎంతగానో బలపడుతూ మీ యొక్క అవసరాలు ఇబ్బందులు తెలియజేస్తూ ప్రార్థన చేసుకున్న దాన్ని బట్టి కూడా మీకు కూడా ప్రత్యేక వందనాలు చెల్లిస్తున్నాను. ఇంకనూ ఈ యొక్క కార్యక్రమాలు ప్రభువుకు మహిమకరంగా మేలుకరంగా అభివృద్ధికరంగా ఈ ముందుకు సాగేటట్లు దేవుడు కృప చూపులాగిన మీరందరూ కూడా ఈ యొక్క రక్షణ దుర్గం అనే కార్యక్రమం కొరకు మీరు టీవీ కార్యక్రమం కొరకు ప్రార్థించాలని సహకరించాలని ప్రభు పేట ముందుగా దైవజన్నే నేను మీకు ఈ మాటలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. మరి ఈరోజు దేవుడు మనకిచ్చే వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి లూకాసు వార్త 24వ అధ్యాయము 48వ వచనం మనం చదువుకుందాం. ఈ సంగతులకు మీరే సాక్షులు. ఇదిగో నా తండ్రి వాగ్దానం చేసినది మీ మీదకి పంపుచున్నాను. మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణములో నిలిచియుండుడని వారితో చెప్పాను. దేవుడు ఈ వచనం దీవించును గాక. పిల్లర మనము ఈరోజు అలాగే వచ్చే కార్యక్రమంలో కూడా పరిశుద్ధాత్మని గురించి కొన్ని సంగతులు మనం నేర్చుకుందాం. కొన్ని పోలికలు బైబిల్లో పరిశుద్ధాత్మని గురించి మనం తెలుసుకోవాలనుకున్నప్పుడు మరి భూమి మీదకి ఆయన కొన్ని రూపాల్లో మరి మానవుల మీదకి దిగి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. దాన్ని సింబాలమ్స్ అంటారు, లేక పోలికలు అన్నమాట. ఉదాహరణకి గాలి అని, నీరు, అలాగే మరి అగ్ని వలె, అలాగే నూనె, అలాగే యేసు ప్రభు మీదకైతే పరిశుద్ధాత్మ పావురం వలె వారి మీదకు. ఇలాగా 5 పోలికల్లో ఈ భూమి మీదకి ఆయా రీతులుగా పరిశుద్ధాత్ముడు మరి దైవజనులు లేక ప్రజల మీదకి దిగి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఇవన్నీ పోలికలన్నీ చూసినప్పుడు ఆ పరిశుద్ధాత్మకు ముఖ్యంగా మనకి ఆత్మ ఎంతో శక్తి కలిగిన వాడని, బలము కలిగిన వాడని మనం తెలుసుకోవాలి. జనరల్గా ప్రభు మనకి ఆ ఆత్మను అనుగ్రహిస్తున్నారు కాబట్టి మనమందరము ఆత్మ కొరకు ప్రార్థించి ఆత్మను పొందుకోవాలి. ఎందుకంటే పరిశుద్ధాత్మ మనలోనికి లేక మన మీదకి దిగి వచ్చినప్పుడు మనం శక్తి పొందుతాం. అర్థమైందండి? ఇదే మనము ఈ 2 వారాల్లో కూడా ఈ వారం వచ్చే వారం మనం నేర్చుకుంటున్నాం. పరిశుద్ధాత్మ ఎంతో శక్తి కలిగిన వాడు, ఎంతో బలమైన వాడు. మనము ఆ ఆత్మ చేత నింపబడినప్పుడు మనము శక్తిమంతులమై బలవంతులమై మరి దేవుని కొరకు చక్కగా వాడబడి దేవుని పని చేసి దేవుని రాజ్యానికి చేరుకునేలాగా మన జీవితాలు గొప్పగా మలుస్తాడు పరిశుద్ధాత్ముడని మనము ఈ కార్యక్రమం వచ్చే కార్యక్రమం ద్వారా మనం నేర్చుకుందాం. ముందుగా మరి శక్తి అనే మాట వాడబడింది. పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు శక్తిని పొందుతారు అనే మాట నేర్చుకుందాం. ఈ 5 పోలికల్లో భూమి మీదకి ప్రజల మీదకి వచ్చిన దాన్ని ఆ పోలికలు కూడా మనం చూస్తే అవి కూడా ఎంతో శక్తి కలిగినవిగా, బలమైనవిగా, చాలా అద్భుతములు చేసేవిగా మనం వాటి గురించి తెలుసుకున్నప్పుడు కూడా పరిశుద్ధాత్మ శక్తి ఏంటో బలమేంటో అసలు ఎందుకు ఆ రూపంలో ఆ పోలికల్లో రావడం జరిగిందో
అసలు ఆత్మ విధానం ఏంటో అనేది మనమందరం కూడా గ్రహించుకొని మనం కూడా ఈ అంచె దినాల్లో ప్రభు రాకడ దినాల్లో ఉన్నాం కాబట్టి మా లోకం అయితే సంఘం అయితే ఆత్మను విసర్జించేసి లోకంలో ఉన్న లోకాసుల వైపు శరీరాసులు ధనాసుల వైపు వెళ్ళిపోయి ఈ ఆత్మీయ జీవితాన్ని ఆ శక్తిని బలాన్ని పోగొట్టుకున్న సంఘాలుగా ఆత్మీయంగా ఓ రకంగా మృతమైపోయి ఉన్న సంఘాలుగా ఉన్నాయి. లవోదీక సంఘాల్లాగా ఉన్నాయి. ఇప్పుడు ఆత్మీయ జీవితాన్ని పోగొట్టుకున్నాయి. ఆత్మీయంగా చనిపోయి మృతమైపోయి ఉన్నట్టు ఉన్నాయి. ఏమీ లేదు, ఆ శక్తి లేదు, ఆ తలాంతులు లేవు, ఆ వరములు లేవు, ఆ ఆత్మక్రియలు అనేవి. ఎందుకంటే ఆత్మ లేనప్పుడు ఆ శక్తి ఎక్కడ, శక్తి లేనప్పుడు కార్యాలు ఎక్కడ జరుగుతాయి. కాబట్టి ఈ విషయాల గురించి మనం దేవుని యొక్క వాక్యం ద్వారా కొన్ని మాటలు మనం నేర్చుకుని మనం ఒకవేళ అది మీకు ఇష్టమైతే అది దాన్ని మీరు సత్యమని గ్రహించుకుంటే దాన్ని కొరకు మీరు ప్రార్థన చేసుకోండి. దేవుడు ఇస్తాడు. మిమ్మల్ని కూడా ఆది అపోస్తులు వాళ్ళు అలాగా మేడగదిలో అది కూడా మనం నేర్చుకుందాం. మేడగదుల అనుభవం కూడా మనం నేర్చుకుని అటువంటి సేవా పరిచర్య మరి దేవుడు తన కృపను బట్టి మనకు ఇచ్చినప్పుడు మనం చేసి దేవుని రాజ్యం చేరుకునేలా ఉండాలని ఈ మాటలు మీకు తెలియజేస్తున్నాను. ఇప్పుడు మనం చదవబడిన మాటలో ఏమన్నారంటే, ఇదిగో నా తండ్రి వాగ్దానం చేసినది మీ మీదకు పంపుచున్నాను. ఇది వాగ్దానం చేయబడిన ఆత్మ. ఆత్మను గురించి తండ్రి అయిన దేవుడే వాగ్దానం చేశాడు. దీని గురించి మళ్ళీ చెప్పుకోవాలంటే ఓల్డ్ టెస్ట్మెంట్లో ఎన్నో రెఫరెన్సులు చెప్పుకోవచ్చు. యెహెజ్కేలు గ్రంథం ఏంటి, యెషయా గ్రంథంలోనేమి, తర్వాత యోవేలు గ్రంథంలో ఎన్నెన్నో ప్రవచనాలు ఉన్నాయి. అంచె దినాల్లో యోవేలు గ్రంథం చూస్తే అంచె దినాల్లో మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తానని అక్కడ యోవేలు గ్రంథంలో చూస్తున్నాం. అలాగే యెహెజ్కేలు గ్రంథంలో చూస్తే నూతన హృదయాన్ని మీకు నా ఆత్మను మీ అందుంచి నా కట్టడలను విధులను గైకొని వారుగాను నా విధులు గైకొని వారుగా నేను మిమ్మల్ని చేస్తాను. నూతన హృదయం మీకు ఇస్తాను, నూతన విధానం. ఇది ఇలాగా తండ్రి తన ఆత్మను మనకి అంచె దినాల్లో ఈ కాలంలో ఇస్తానని వాగ్దానం చేశాడు. అది ఎవరి ద్వారా ఇవ్వబడుతుందంటే తండ్రి వాగ్దానం చేసినది మీ మీదకి పంపుచున్నాను. అది కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మనం పంపబడుతుంది. అంటే ముందు తండ్రి అయిన దేవుడు పనిచేయటం జరిగింది. ఆ తండ్రి అయిన దేవుడు కుమారుని ద్వారా పరిశుద్ధాత్మను ఇవ్వటం అనేది జరుగుతున్నట్లు చూస్తున్నాం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. కుమారుడైన యేసుక్రీస్తు వారు లోకానికి వచ్చారు. వచ్చి ఆయన మానవాళ్ళందరి కొరకు ఏం చేయాలో ఆ బలి అర్పణ చేశారు. సిలువ మీద రక్తం చింది ప్రాణం పెట్టి ఒక యజ్ఞం చేసి మానవాళ్ళందరికీ గొప్ప రక్షణ సిద్ధపరిచి ఆయన మూడవ దినాన్ని తిరిగి లేచి జాగ్రత్తగా మనం ఆలోచిస్తే తండ్రి చేయవలసిన కార్యము సృష్టికర్తగా తండ్రి చేశాడు. కుమారుడిగా వచ్చి ఏం చేయాలో కుమారుడిగా చేశాడు. ఇప్పుడు మనం మూడవ వ్యక్తి అయిన త్రిత్వంలో మూడవ వ్యక్తి అయిన పరిశుద్ధాత్మ యుగ కాలంలో మనం ఉన్నాం, ఈ యుగంలో ఉన్నాం. అయితే ఆ తండ్రి అయిన దేవుడు కుమారుని ద్వారా మనకి ఆత్మను గురించి వాగ్దానం చేశాడు. ఇప్పుడు ఆయన మరి ప్రభు అయిన యేసు సిలువ వేయబడి 3 దినాలు సమాధిలో ఉండి 3వ దినాన్ని తిరిగి లేచి 40 రోజులు ఆయన ఈ భూమి మీద మానవాళ్ళందరికీ తన అగుపరుచుకొని అనేక సూచక్రియలు మహత్కార్యాలు ఎన్నో సూచనలు చేసి 40 రోజున ఒలీవల కొండ మీద నుంచి ఆయన ఆరోహణం అయిపోయినట్లు చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ ఆయన వెళ్ళిపోతున్నప్పుడు ఆరోహణం అయిపోతున్నప్పుడు చెప్పిన మాట, ఆయన వెళ్ళిపోతున్నప్పుడు చెప్పిన మాట ఇది. అదే మాట ఏంటంటే, ఇదిగో నా తండ్రి వాగ్దానం చేసినది మీ మీదకు పంపుచున్నాను. కుమారుని ద్వారా మనకు అనుకునే తండ్రి అయిన దేవుడు వాగ్దానం చేశాడు. అది ఎవరి ద్వారా మనకి ఇవ్వబడుతుందంటే కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా. కాబట్టి నేను ఇస్తాను, మీకు ఇస్తానని చెప్పి మీరు నా తండ్రి వాగ్దానం పంపుచున్నాను. మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణంలో నిలిచి ఉండని వారితో చెప్పింది.
అది ఎక్కడ నిలిచి ఉండాలి? యెరూషలేములోనే మీరు నిలిచి ఉండండి. పట్టణంలో, పట్టణం అంటే యెరూషలేం పట్టణం. మీరు పైనుండి శక్తి పొందే వరకు. సరే, అంటే ఏంటి పరిశుద్ధాత్మ అంటే? శక్తి కలిగిన ఆత్మ, శక్తినిచ్చేవాడు, బలమునిచ్చేవాడు. చక్కటి తలాంతులు ఉన్నాయి ఆయనలో, వరాలు ఉన్నాయి, మహిమా ప్రభావములు పొంగు కలిగిన ఆత్మీయ జీవితం ఉంది. కాబట్టి తండ్రి అయిన దేవుడు వాగ్దానం చేశాడు తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా. అది ప్రభు ఇక్కడ చెప్పి ఆయన ఆరోహణం అవుతున్నారు. కాబట్టి నేను పంపిస్తాను మీ మీదకి, మీరు పైనుండి శక్తి పొందే వరకు యెరూషలేములో నుండి మీరు ఎక్కడికి వెళ్ళొద్దని ఆయన చెప్పి వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. అలాగే ఆయన ఈ భూమి మీద ఉన్నప్పుడు కూడా పరిశుద్ధాత్మను మీకు అనుగ్రహిస్తాను, ఇదిగో నా యందు విశ్వాసం ఉంచి వాడెవడో వాడి కడుపులో నుండి జీవజల నదులు ప్రవహిస్తాయన్నట్లుగాను ఇలాగా ఆదరణకర్తను మీ మీదకు పంపిస్తానని యోహాను సువార్తలో 14, 15, 16 వచనాల్లో వాగ్దానం చేశాడు ఆయన. నేను పంపిస్తాను మరి అని కొన్ని రెఫరెన్సులు మనం చెప్పుకున్న తర్వాత ఇందులోకి మనం వెళ్దాం. యోహాను సువార్త 7:37 మనం చూసినట్లయితే, ఇలా పండుగలో మహాదినమన అంచె దినమన యేసు నిలిచి ఎవడైనను దప్పిగొన్న ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను. నా యందు విశ్వాసం ఉంచి వాడెవడో లేఖనము చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పాను. తన యందు విశ్వాసం ఉంచి వారు పొందబో ఆత్మను గురించి ఆయన ఈ మాట చెప్పాను. సరే, పొందబోయే ఆత్మను గురించి ఎవరైతే మనం ప్రభువుని నమ్ముకున్నప్పుడు మనకు కలిగే గొప్ప అనుభవాలు ఏంటంటే, ఒకటి రక్షణ దొరుకుతుంది, స్వస్థత దొరుకుతుంది, స్వస్థత లేని వారికి స్వస్థత దొరుకుతుంది, రక్షణ లేని వారికి రక్షణ దొరుకుతుంది. మరి ప్రాముఖ్యమైనది ఆత్మతో నింపబడటం జరుగుతుంది, పరిశుద్ధాత్మను పొందుకోవటం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఒక ప్రవచన రీతిగా ఆ పండగలో నిలబడి ప్రభువు చెప్తున్నాడు, ఇదిగో దప్పిగొన్న వారు ఎవరైనా నా యొద్దకు రండి, నేను మీకు దాహం తీరుస్తాను, నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకోండి, దాహం తీరుస్తాను. అంటే ఆయన దగ్గర జీవజలాలు ఉన్నాయన్నమాట, అనగా పరిశుద్ధాత్మ ఉన్నది. నా యందు విశ్వాసం ఉంచి వాడెవడో లేఖనము చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పారు. హల్లెలూయా, గట్టిగా చెప్పారన్నమాట. ఎందుకంటే తన యందు విశ్వాసం ఉంచి వారు పొందబో ఆత్మను గురించి ఆయన ఈ మాట చెప్పాను. సరే, యాక్చువల్గా అప్పటికి యేసు ఇంకనూ మహిమపరచబడలేదు కనుక ఆత్మ ఇంకనూ అనుగ్రహించబడలేదు. అది ఇప్పుడు పరిశుద్ధాత్మ ఈ భూమి మీదకి రావడం జరిగిందంటే, యేసయ్య తిరిగి లేచి 40 రోజులు ఆయన ఈ ప్రజలకి అగుపడి అనేక విధాలుగా వాళ్ళు కనుబడి బలపరిచి అనేక విధాల కార్యాలు చేసి 40 రోజున ఆయన పరలోకం ఆరోహణం అయిపోయిన తరువాత ఆయన పరలోకమునకు వెళ్ళిన 10 రోజులకి, అనగా పెంతెకోస్తు అనగా 50వ రోజున ఆ మేడగదిలో వీళ్ళు ప్రభు చెప్పినట్లు ఆ మేడగదిలో వారందరూ ఏకముగా కూడుకొని ఒకే మనసుతో ఒకే హృదయంతో వారు పరిశుద్ధాత్మను గురించి ఆత్మను అనుగ్రహిస్తానన్నాడు దేవుడు అని కనిపెట్టి ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ మేడగదిలోని ప్రార్థన, అప్పుడు పెంతెకోస్తు అనే పండుగ వచ్చినప్పుడు అక్కడ వారందరి మీదకి మొట్టమొదటిగా పరిశుద్ధాత్మ దిగినట్లు మనం చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ చెప్పేటప్పుడు ఇంకా ఆయన మహిమపరచబడలేదు కనుక ఆత్మ ఇంకా అనుగ్రహించబడలేదు. అయినా ప్రవచన రీతిగా ఎవరైనా సరే దప్పికున్నా అంటే తన యందు విశ్వాసం ఉంచేవారు అప్పుడే కాదు, తర్వాత రోజు ఈ రోజున కూడా ఎవరైతే విశ్వసిస్తారో వాళ్ళు ఆత్మను పొందుకుంటారు అని మనం అందరం తెలుసుకోవాలి. కేవలం పాప క్షమాపణే కాదు, స్వస్థతే కాదు, రక్షణే కాదు వెళ్ళరా, ఆయన ఇచ్చే ఆత్మను కూడా మనం పొందుకోవాలి. పరిశుద్ధాత్మ శక్తి, ఆ ఆత్మ మనకెంతో ఎందుకు పొందుకోవాలంటే శక్తినిస్తుంది, బలాన్ని ఇస్తుంది, గొప్ప గొప్ప తలాంతులు ఉన్నాయి, ఆత్మలో వరములు ఉన్నాయి, మరి ఎంతో చక్కటి అనుభవాలు పరిశుద్ధాత్మ ద్వారా మానవుని కలుగుతూ ఉంది. హల్లెలూయా. కాబట్టి దేవుని వాక్యము వింటున్న దేవుని వెళ్ళారా, మనము ఈరోజు ఏంటి వచ్చే కార్యక్రమం ఈ అనేక విషయాలు శక్తిని గురించి, బలాన్ని గురించి, పోలికల గురించి ఒక్కొక్క పోలిక చెప్పుకుంటే నిజంగా ఆ పోలికల్లో ఉన్న ఆ పరమార్థం మనం తెలుసుకుంటే మనం ఖచ్చితంగా పరిశుద్ధాత్మ కావాలంటాం. ఎందుకంటే
ఆ పోలికల్లో ఉన్న గొప్ప శక్తి ఏంటో మనం తెలుసుకునేటప్పుడు అర్థమవుతుంది. కాబట్టి ఈ 2 రోజులు కూడా చక్కటివిగా మీరు అందరూ విని, వాక్యాన్ని విని తెలుసుకొని, మీరు కూడా విశ్వసించినప్పుడు ఆత్మను పొందుకున్న వారంగా పొందుకొని దేవుని పిల్లలుగా సంఘంలో చేరి దేవుని కొరకు జీవించాలని దైవజనుడిగా నేను మీకు మనవి చేస్తున్నాను. మనము అంతా ఇప్పుడు రోజుల్లో ఎలాగైపోయిందంటే అంతా పాట్పూరి ఎవాంజలిజం, ఓన్లీ గాలి బోధ, అంత గాలి మాయ, శక్తి లేదు, పరిశుద్ధాత్మ శక్తి లేదు, బలం లేదు, తలాంతులు లేవు, ఓ స్వస్థతా వరం లేదు, ఒక ప్రవచన వరం లేదు, ఏమీ లేవు. కేవలం మాటల గారిడి, మాటలతో ప్రజలను మైమర్పించేసి, బిడ్డలారా గారిడి చేసినట్టుగా చేసి మైమర్పించి మోసం చేసి మరి నరకానికి పంపించేస్తున్న విధానంలో మనం ఉన్నాం. సంఘమా, అలాగా మనం ఉండకూడదు. అలాంటి సంఘముగా ఉండాలని దేవుడు కోరుకోవట్లేదు. ఆయన తన ఆత్మను మనకి ఎందుకు శక్తి ఆత్మను ఇస్తున్నారు కాబట్టి మనం అడిగి ప్రార్థించి పొందుకొని వెళ్ళరా శక్తి, ఆ బలాన్ని కలిగి, ఆ తలాంతులు కలిగిన వారమై, ఆ కడుపులో నుండి జీవజీవన్ ఇక్కడ ఏమన్నందంటే పొందబో నా యందు విశ్వాసం ఉంచువాడని లేఖనము చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పాడు. జీవజల నదులు అనగా అది మామూలు విషయం కాదు బిడ్డలారు. ఏకంగా నదే అంటే, నది అంటే ఎంత ప్రవాహంగా వస్తుందో ఒకసారి ఆలోచించుకుందాం. నదులు అర్థమైందండి. ఇంకా అది ఎండిపోదు ఎప్పుడును. కాలువలు కాదు, కాలువలు అయితే గోదావరి ఎప్పుడైతే ఆనగట్టు కట్టేస్తామో కాలువలు ఎండిపోతాయి, బోధులు ఎండిపోతాయి, చేలు అన్నీ ఎండిపోతాయి. కానీ నది మాత్రం ఎండదు. గోదావరి నది ఎండదు. నది ఎప్పుడు కూడా ప్రవహిస్తూనే ఉంటుంది. చూడండి, అంటే ఎంత శక్తి కలిగిందో పరిశుద్ధాత్మదేవుడు, ఎంత బలమైన వాడో పరిశుద్ధాత్మదేవుడు. కాబట్టి జీవజల నదులు అని ఇక్కడ వ్రాయబడింది. అలాగే ఇది ఆగిపోదన్నమాట. ఇంకా ప్రవాహం అలాగా ప్రవహిస్తూనే ఉంటుంది. అలాగే సమరయ స్త్రీ 4వ అధ్యాయంలో మనం చూస్తే సమరయ స్త్రీ కూడా ప్రభు మరి సమరయ స్త్రీతో మాట్లాడినప్పుడు ప్రభు ఈ సత్యాన్ని కూడా ఆమెకు తెలియజేశారు. ఈ రోజున కూడా సమరయ స్త్రీ తెలియనట్టుగా యేసయ్య ఏదో యూదుడని, ఏదో మామూలు రక్షకుడని, ఏదో దేవుడని రకరకాలుగా ఏం మాటలు నమ్ముతున్నారు. కానీ ఆయన ఎవరో నిజంగా తెలియక ఆయన ఇచ్చే ఆత్మను పొందుకోలేకపోతున్నారు. ఆ జీవజలముల అనుభవంలోనికి రాలేకపోతున్నారు. ఇంకా శరీర క్రియలతోనే ఆ మృతమైన వారుగానే, ఆత్మీయంగా చనిపోయిన వారంగానే, బలహీనులుగానే జీవిస్తున్నారు తప్ప ఏదో నామినల్గా ఏదో జీవించున్నారే తప్ప ఆత్మీయత అనేది లేదు, జీవం అనేది లేదు, శక్తి లేదు, భక్తి లేదు, విశ్వాసం లేదు, ఒక నిరీక్షణ లేని వారుగా లోకంలో మానవులు జీవిస్తున్నారు బిడ్డలారా. అది చాలా ప్రమాదకరం, అది చాలా భయంకరం. అలాగే ఇంకొక వచనాన్ని కూడా మనం చదువుకుందాం. చూడండి, 14వ అధ్యాయంలో, ఈ యోహాను సువార్త 14వ అధ్యాయంలోనే 14వ అధ్యాయం 15వ వచనంలో చూడండి. మీరు నన్ను ప్రేమించిన నా ఆజ్ఞలు గైకొందురు, నేను తండ్రిని వేడుకొందును, మీ వద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయనకు వేరొక ఆదరణకర్తను. సరే, మీ వద్ద నేను తండ్రిని వేడుకొందును. సరే, ప్రభు ద్వారా మనకి పరిశుద్ధాత్మ ఇవ్వబడుతుంది. మనం ప్రార్థిస్తే ఆయనేమో తండ్రిని వేడుకుంటాడంట. అప్పుడు పరిశుద్ధాత్మను మనం పొందుకుంటాం, మనకిస్తాడంట. మీ వద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. లోకం ఆయనను చూడదు, ఆయన ఎరుగదు కనుక ఆయన్ను పొందనేరదు. సరే, లోకస్తులకి ఆత్మ ఉన్నదని తెలియదు, అడగరు. మనం క్రైస్తవులు అయిన మనం ఆత్మ ఉన్నదని ఎరిగి అడిగి ప్రార్థించి ఉపవాసం ఉండి ప్రార్థించి ఆత్మను పొందుకోవాలి. హల్లెలూయా. వాళ్ళకి అన్యజనులు వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళు అడగరు, ప్రార్థన చేయరు, పొందుకోరు. మనమైతే పొందుకోవాలి. వారు ఆయనను ఎరుగుదు కనుక ఆయన్ను పొందనేరదు. మీరు ఆయన్ని ఎరుగుదురు. సరే, ఎరుగుదుమా? పరిశుద్ధాత్ముడు ఉన్నాడని తెలుసా? ఆత్మను పొందుకోవాలని తెలుసా?
విశ్వసించినప్పుడు ఆత్మ అనుగ్రహించబడుతుందని తెలుసా? తెలియట్లేదు చాలామందికి. కాబట్టి ఇక్కడ మీ వద్ద ఎల్లప్పుడూ ఉండేటికి వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపిగా ఆత్మను మీకు అనుగ్రహించును. లోకము ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. సరే, మన యొద్ద ఎల్లప్పుడూ నివసిస్తాడంట, మనలో ఉంటాడంట, మనతో ఉంటాడంట, ఎల్లప్పుడూ కూడా ఉంటాడు. ఇప్పుడు ప్రభు వెళ్ళిపోయారు. ప్రభు ఆయన మనుష్య కుమారుడిగా వచ్చి ఆయన పని చేయవలసి చేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఆత్మరూపిగా ఆయన మనతో ఉన్నారన్నమాట. పరిశుద్ధాత్మను మనం పొందుకున్నప్పుడు ఆత్మీయ దేవుడు మనతో ఎల్లప్పుడూ ఉంటాడనమాట. ఆత్మను పొందుకోవాలి. మనలో ఉంటాడు, మనతో ఉంటాడు, మనల్ని నడిపిస్తాడు, మనల్ని బలపరుస్తాడు, మనల్ని ఆదరిస్తూ ఉంటాడు, మనల్ని పోషిస్తుంటాడు, మనల్ని దేవుని పనిలో చక్కటి తలాంతులు ఇచ్చి వాడుకుంటాడు. దేవుని మహిమ కొరకు జీవించేవారుగా చేస్తారు. అంతేకాదు పరలోకానికి సిద్ధపడి పిల్లలుగా మనల్ని దేవుడు చేయటానికి ఆయన ఎప్పుడు కూడా సంసిద్ధుడిగా ఉన్నాడని సంగతిని మనం తెలుసుకోవాలి. అదే ప్రకారంగా వాళ్ళు ఇక్కడ అపోస్తుల కార్యం 1వ అధ్యాయంలో మనం చూసినట్లయితే అక్కడ ప్రభు కూడా ఆయన్ని ఇదే విషయాన్ని, ఎందుకంటే అలాగే అపోస్తుల కార్యములు మరి ఒక్కలే రాశారు కాబట్టి కన్క్లూజన్ ఇక్కడ ఆయన అక్కడ చివరిలో రాసిందే ఇక్కడ మళ్ళీ ప్రారంభించి ఆ వచనాలను ముగిస్తున్నట్లుగా చూస్తున్నాం. 4వ వచనంలో అండి, ఆయన వారిని కలుసుకొని ఇలాగ ఆజ్ఞాపించాను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుడి. యోహాను నీళ్లలో బాప్తిసం ఇచ్చిన కానీ కొద్ది దినముల్లోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందుదరనిను. సరే, బాప్తిసం పొందుతా, పరిశుద్ధాత్మ బాప్తిసం, నీళ్ల బాప్తిసం ఉంది, వాటర్ బ్యాప్టిజం ఉంది, హోలీ స్పిరిట్ బాప్టిజం ఉంది. 2 బాప్తిజాలు పొందుకోవాలి మనం. ఒకటి నీళ్లలో బాప్తిసం పొందాలి, మారు మనసు పొంది. రెండోది పరిశుద్ధాత్మ బాప్తిసం పొందుతారంట, పొందాలి. అలా పొందామో లేదనేది మనం చూసుకోవాలి. అప్పుడు మళ్ళీ వాళ్ళు కాబట్టి వారు కూడొచ్చిన ప్రభువా ఈ కాలమందు ఇశ్రాయేలు రాజ్యం మరలా గ్రహించదవా అని ఆయన అడుగగా, ఆయన కాలములు సమయములు తండ్రి స్వాధీనించుకుని ఉన్నారు, వాటిని తెలుసుకోండి మీ పని కాదు. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. హల్లెలూయా. ఇది కావాలి మనకు, ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. వీ నీడెడ్ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. హల్లెలూయా. అర్థమైందండి. ఈ రోజున మానవులందరూ మనం పొందుకోవాల్సింది ఏంటంటే ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ శక్తిని మనం పొందుకోవాలి. హల్లెలూయా. ఇది వాక్యము మనకు నేర్పే గొప్ప సత్యం. ప్రభు నేర్పే, పరిశుద్ధాత్ముడు మనకు నేర్పే గొప్ప సత్యం. శక్తి కలిగిన ఆత్మ పరిశుద్ధాత్మ. కాబట్టి మీరు శక్తి నొందెదరు కనుక మీరు యెరూషలేములోను యోదయ సమరయల, యెరూషలేములోను ముందు యెరూషలేము, యోదయ సమరయ పట్టణముల ఎందంతటను బూదిగంతముల వరకును నాకు సాక్షులయ్యుందురని వారితో చెప్పెను. హల్లెలూయా. చూసారండి, మొట్టమొదట ఆత్మను పొందుకున్నప్పుడు ఎక్కడ ప్రారంభిస్తారు సువార్త? యెరూషలేములో ప్రారంభిస్తారు. అర్థమైందండి. అంటే వారున్న దగ్గర నుంచే, ఆత్మను పొందుకున్న పట్టణం దగ్గర నుంచే వారు ప్రారంభించడం జరుగుతుంది. మనల్ని దేవుడు ఎక్కడైతే ఎన్నుకున్నాడో, ఎక్కడైతే మనల్ని రక్షించాడో, ఎక్కడైతే ఆత్మతో నింపాడో ఆ ప్రాంతం నుండి దేవుడు తన పరిచర్యలు మనం వాడుకుంటాడు. ముందు యెరూషలేములో సువార్త చెప్పడం జరుగుతుంది. తర్వాత పక్క దేశాలు అనగా యోదయ సమరయలు దేశాలు అన్నీ కూడా మీరు వెళ్తారు. తర్వాత బూదిగంతముల వరకు, చివరగా దేవుని ఆత్మ ఎంతవరకు, ఎన్ని దేశాలు, ఎన్ని ప్రాంతాలు నడిపితే అంతవరకు వెళ్ళి మీరు సువార్తను ప్రకటిస్తారు. హల్లెలూయా. ఇది దేవుని ఆత్మ మనల్ని, ఒక వ్యక్తిని, ఒక దైవజనుడు వాడుకున్నప్పుడు చేసే పని. ఇప్పుడేంటి అంటున్నారంటే సొంత ఊరు వదిలిపెట్టి ఎక్కడికో యెరూషలేము వెళ్ళిపోవాలి, లేకపోతే హైదరాబాద్ వెళ్ళిపోవాలి, లేకపోతే జపాన్ వెళ్ళిపోవాలి, జర్మనీ వెళ్ళిపోవాలి, అమెరికా వెళ్ళిపోవాలి అని సొంత ఊరు వదిలిపెట్టి ఆయా దేశాలు వెళ్ళిపోతున్నారు.
వెళ్ళారు, అది వాస్తవం కాదు. నడిపింపు అలాది కాదు. ముందు నీవు ఉన్న సొంత ఊర్లోనే దేవుడు నిన్ను, ఏ ప్రాంతంలో అయితే దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడో ఆ ప్రాంతంలోనే ముందు దేవుడు వాడుకోవటం ప్రారంభిస్తాడు. తర్వాత పక్క దేశాలు, పక్క రాష్ట్రాలు, దేశాలు కాదు, ముందు రాష్ట్రాలు, ప్రాంతాలు, విలేజులు, చుట్టుపక్కల ఉన్న జిల్లాలు, ముందు మన ఊర్లు, పట్టణాలు ఉన్నాయి, తర్వాత జిల్లాలు ఉంటాయి, తర్వాత రాష్ట్రాలు ఉన్నాయి. ఇలాగా అది అంచెలంచెలుగా అలా చేసి అప్పుడు దేశాలు భూదిగంతముల వరకు వెళ్ళి సువార్త ప్రకటించే అనుభవం అక్కడ దేవుని ఆత్మ ద్వారా వారికి అనుభవం. కనుక వెళ్ళారా ఇప్పుడంటే ఇది శక్తిని పొందుకున్నప్పుడు కావలసిన మన అనుభవం అది. మనం పరిశుద్ధాత్మను మీరు పైనుండి శక్తి పొందే వరకు మీరు అక్కడే ఉండండి. శక్తిని పొందుకున్న తర్వాత దేవుడు తన పనిలో ఎంతగా వాడుకుంటాడనేది ఇక్కడ ప్రభు చెప్తున్నట్టు. కనుక దేవుని బిడ్డలారా మళ్ళా ఇదే విషయాలు మనం వాక్యంలో ఇంకా మరి ఒక కార్యక్రమం మళ్ళీ కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం, పోలికలు నేర్చుకుందాం. ఆ పోలికల వల్ల కూడా మీరు ఆ పోలికలు ఉదాహరణకి గాలి, నీరు, లేకపోతే అగ్ని పోలికలు 5 సింబల్స్ అన్నీ ఉన్నాయి. ఒక్కొక్క దాని గురించి మనం వివరించుకున్నప్పుడు అవి నిజంగా గాలి ఎంతో కంటికి కనపడదు కానీ ఎంతో బలమైంది. మనుషుల్నే తీసుకుపోస్తుంది, ఊర్లే ఎగ్గొట్టుకుని వెళ్ళిపోద్ది, అంత శక్తి కలిగింది. అలాగే పరిశుద్ధాత్మ కూడా మనం పొందుకున్నప్పుడు అంత బలవంతులుగా, అంత శక్తిమంతులుగా ఉండి దేవుని ఆత్మ మనల్ని ఆయా పట్టణాల్లో ఎక్కడ తీసుకెళ్ళాలంటే అక్కడికి, ఎక్కడ వాడుకోవాలంటే అక్కడ, ఏ ప్రాంతంలో పెట్టాలంటే ఆ ప్రాంతానికి వెళ్ళి గొప్ప పరిచర్య చేసే గొప్ప జీవితం పరిశుద్ధాత్మ ద్వారా మనకు కలుగుతుంది. అటువంటి విషయాలు జాగ్రత్తగా ఆలోచించుకొని ఆ శక్తిని మనం కలిగి సేవ చేసి ఒకరికి సిద్ధపడి పెట్టుకుందాం. మళ్ళా కొన్ని విషయాలు వచ్చే కార్యక్రమం చెప్దాం. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. చిన్న ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ దిన వర్తమానాన్ని బట్టి, మీరు ఇచ్చిన వాక్య భాగాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. నాయన పరిశుద్ధాత్మ శక్తిని గురించి ఆ అనుభవం మాకు కావాలని, అప్పుడే కార్యాలు జరుగుతాయి, దేవుని కార్యాలు జరుగుతాయని గొప్ప సత్యాన్ని, ఎంత శక్తి కలిగిందో, దేవుని ఆత్మ ఎంత బలమైందో, ఆత్మను పొందుకున్నప్పుడే శక్తివంతులవుతారని, బలవంతులవుతారనే సత్యాన్ని మీరు మాకు తెలియజేసిన దాన్ని బట్టి వందనాలు. అలాగే నీ బిడ్డలు వింటున్న బిడ్డలు కూడా కేవలం ఏదో రక్షణ పొందుకుని స్వస్థతను పొంది అలాగే ఉండేవారు కాకుండా, నువ్వు ఇందు విశ్వసించినప్పుడు ఆ జీవజలాలు ఎలాగొస్తాయో ఆత్మశక్తి అలాగ వస్తుందో, ఆత్మను పొందుకొని చక్కడాను శక్తి కలిగి, బలం కలిగి, ఆరోగ్యం కలిగి, స్వస్థతలు కలిగి నీలో చక్కగా జీవించి నీ కొరకు ఆయతపడే బిడ్డలుగా చేయండి. విన్న వాక్యం అందరి హృదయాల్లో పడేది నూరంతలుగా ఫలించుటకు మీరే సహాయం చేసి మహిమ పొందమని, ప్రార్థనకు ప్రతిఫలం దయచేయమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసు నామమును అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని మేము దీవించును గాక. థ్యాంక్ యూ.